ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఫిలిప్పి 1:21. ఆది పితరులు దేవుడిచ్చిన స్వాతంత్రతను కోల్పోయి సాతానుకు బానిసలయ్యారు. యేసు ప్రభువు ఆ స్వాతంత్రతను తిరిగి మనకిచ్చారు. కుమారుడు మిమ్మును స్వాతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వాతంత్రులై ఉందురు. మనమిప్పుడు ఏమాత్రం బానిసలం కాదు. ఇప్పుడు స్వాతంత్రులుగా దేవుడిని నాయనా, తండ్రి అని పిలుస్తున్నాం. వారు దేవునితో పోగొట్టుకున్న సహవాసాన్ని పరిశుద్ధాత్ముడు మనలో నివసించుట ద్వారా మరలా క్రీస్తు ప్రభు మనకు పరిపూర్ణంగా ఇచ్చాడు. గనుక దావీదుతో పాటు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకమును అని మన జీవితాంతం పాటలు పాడుకుందాం. జిగటగల ఊబి నుండి, అగాధం నుండి మనల్ని పైకి లేవనెత్తి మన అడుగులను బండపై స్థిరపరిచాడు. కాబట్టి మనమేమి పోగొట్టుకున్న వారం కాదు, కానీ యేసుక్రీస్తునందు సంపాదించుకున్న వారమే. ఈ కార్యమంతా దేవుడు తన సొంత కుమారుడు శిలువపై తన రక్తం కార్చి మరణించడం ద్వారా చేశాడు. అందుకు మనం సంతోషంగా ఉండాలి. ప్రార్థన. యేసయ్య నా రక్షక, సాతాను మా నుండి దొంగిలించిన దాన్ని తిరిగి మాకిచ్చినందుకు వందనములు. సాతానుని నిరాధాయునిగా చేసి వాని తలను చితగొట్టి వాడిని బాహాటంగా వేడుకకు కనపరిచినందుకు వందనములు. జయశీలుడు అయిన నన్ను నీవు ఇప్పుడు గెలుపొందించే వరకు నడిపించినందుకు నీకు వందనములు. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమెన్.